హాయ్ ఎవ్రీవన్. మా మ్యారేజ్ డే రోజు వీడియో పెడతాను అన్నాను కదండి. మా మ్యారేజ్ డే రోజు మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం వెళ్ళామండి స్వామివారి దర్శనం కోసం అనేసి. మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. అది స్టార్టింగ్ ఆర్చ్ బట్టి మనం చెప్పగలము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇంకా సస్పెన్స్లో పెట్టడం నాకు ఇంట్రెస్ట్ ఉండదండి, అందుకనేసి స్టార్టింగ్లోనే చెప్పేసాం. అలా పిల్లలు మేము అందరం కలిసి అన్నవరం వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకున్నామండి. ముందుగుంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజు మార్నింగ్ అనుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము అందరు విని. 3 ఫ్యామిలీస్ వెళ్దాం అనుకున్నాము, అందులో ఒకరు మిస్ అయిపోయారు. అందుకని 2 ఫ్యామిలీస్ వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి స్వామివారి దర్శనం. జనం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ దర్శన భాగ్యం మనకు కలగాలంటే రాసిపెట్టి ఉండాలి కదా, ఆయన దర్శించుకోవాలంటే. చాలా బాగా జరిగిందండి దర్శనం అనేది. ఆ తర్వాత కొంతసేపు టెంపుల్లోనే టైం అంతా స్పెండ్ చేసాము. దైవ దర్శనం అయిన తర్వాత టెంపుల్లో కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అక్కడే అన్న సమారాధన అయితే అక్కడికి వెళ్ళి అక్కడే భోజనం చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి టెంపుల్లోని మటుకు. ఫ్యామిలీ అంతా అందరూ. మా అమ్మాయి అల్లరి మరి కొంచెం ఇంకా ఎక్కువ కదా. ఆ తర్వాత ఈవినింగ్ అలా మరి ఇంకా విశాఖపట్నం వచ్చేసామండి. వచ్చి ఎన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. అక్కడ మేము ఫొటోస్ ఏం తీయించుకోలేదు ఎన్ఆర్బిట్ మాల్లోనే, ఎందుకంటే మార్నింగ్ అంతా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫొటోస్ ఏం దిగలేదు. ఇంకా ఈవినింగ్ ఎన్ఆర్బిట్ మాల్ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఆ రోజు డే అలాగా ఫ్యామిలీకి అంకితం చేసుకున్నాము. మేమందరివి కూడా ఫ్యామిలీతో గడపాలనుకొని అనుకున్నాము. చక్కగా హ్యాపీగా బాగా ఫ్యామిలీతో ఫస్ట్ టైం అండి మా మ్యారేజ్ డే ఇలా చేసుకోవడం. ఎప్పుడు మేము నలుగురు చేసుకునే వాళ్ళం, ఈసారి బాగా చేసుకున్నాము. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.